ఫస్ట్ పాప పుట్టి సెకండ్ ప్రెగ్నెంట్ అయితే ఇంత ప్రెషర్ ఉంటుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఏంటక్క బాబు కావాలి అనుకుంటున్నావా ఏంటి అనుకుంటున్నారు కదా. నాకు కానీ మా వారికి కానీ అలాంటి ఆలోచనే లేదు. మరి ప్రెషర్ ఎక్కడి నుండి వస్తుంది అని అంటే నా చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర నుండి. అయ్యా బాబోయ్ ఎంత జాలి చూపిస్తున్నారు. అసలు జాలి ఎందుకండి. ఈ విషయం షేర్ చేసుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే నేను కానీ మా వారు కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాం. ఎవరికైనా ఖర్చు ఉంటుంది, అమ్మాయికైనా ఖర్చు ఉంటుంది, అబ్బాయికైనా ఖర్చు ఉంటుంది. అమ్మాయిలైనా దూరంగా ఉండాల్సిందే. ఈ జనరేషన్ ప్రకారం చదువుల పరంగా గానీ దేని పరంగా అయినా గానీ అబ్బాయిలు కూడా దూరంగా ఉండాల్సిందే. ఆయన మాట అనేసి వదిలేస్తారు. పెంచుకోవాల్సింది పోషించుకోవాల్సింది మేమే కదా. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అదొక జెండర్ ఇదొక జెండర్ అంటుంటారు కానీ సేమ్ జెండర్స్ అయితే కదా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ కానీ కంఫర్ట్ గా ఉండేది. ఇది మా ఒపీనియనే. ఏదేమైనా కానీ వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని మేము ఏదో ఫీల్ అవ్వలేదు. కానీ మా పరంగా మేమైతే స్ట్రాంగ్ గానే ఉన్నాం. కొంతమంది గట్టిగా సెంటిమెంట్ లా తీసేసుకుంటారు. వాళ్ళే కావాలి వీళ్ళే కావాలి అనుకుంటూ. అలా ఉండకండి. అండ్ మీరు కూడా అలా అనకండి. తల్లిని కానీ బిడ్డని కానీ అనవసరంగా బాధ పెట్టకండి. స్ట్రాంగ్ గా ఉండలేని వాళ్ళకి హెల్ప్ అవుతుందనే విషయం చెప్తున్నాను. వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అని రూల్స్ పెట్టుకుంటాం కానీ అసలు పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇది చెప్తుంటే నాకు ఇంకో మాట గుర్తొచ్చింది. ఒకళ్ళు నాతో అన్నారు ఒకరికి 3 అబ్బాయిలు పుట్టారు. వాళ్ళ గురించి కంపేర్ చేస్తూ ఆవిడ ఏమంటుందో తెలుసా. ఆవిడ నోరు మంచిది కాదు. వాళ్ళ అమ్మా నాన్న చేసుకున్న పుణ్యాలు అనుకుంటా ఈవిడికి కొడుకులు పుట్టారు అనేసింది. నాకు వెంటనే కోపం వచ్చేసింది, నవ్వు కూడా వచ్చేసింది. అదేంటి అబ్బాయిలు పుడితే పుణ్యాలు అమ్మాయిలు పుడితే పాపాలా. ఏం రియాక్ట్ అవ్వలేకపోయాను. కోపం వచ్చేసి సైడ్ కి వచ్చేసాను. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న మనుషుల్ని ఏం చేయాలో బాబు. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే స్ట్రాంగ్ గా ఉండండి. ఎదుటి వాళ్ళనే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, బాధపడకండి. మా పరంగా మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం. ఇది మరి సంగతి. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మా వారికి హాలిడే వచ్చింది. ఇలా హాలిడేస్ వచ్చాయనంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకొస్తారు. అలానే డ్రై ఫ్రూట్స్ ని మిలెట్స్ అయితే తీసుకొచ్చారు. బాగా కుదిరినప్పుడు ఫ్రెష్ గా ఉండే చోట చెక్ చేసి మరి తీసుకొస్తుంటారు. కాస్త టైం దొరికినప్పుడు. అంతే. ఇక ఈ వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.